బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ రవి తెలుగు సినీ పరిశ్రమలో ఐబొమ్మ రవి చేసిన పైరసీ ఒక సంచలనం. ఈ పైరసీ కేసులోను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులోను ఐబొమ్మ రవి అరెస్ట్ అయి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. పోలీసులు మరో 3 రోజులు కస్టడీకి ఎక్స్టెన్షన్ చేయమని కోర్టును అభ్యర్థించడంతో కోర్టు అనుమతితో మరో 3 రోజులు పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఐబొమ్మ రవికి సమాజంలో ప్రజల నుంచి కొంత మద్దతు కనిపిస్తూ ఉంది. కానీ ఈ మద్దతు అవాంఛనీయమైన మద్దతు అని పరిశ్రమకు చెందిన వాళ్ళు అంటున్నారు, పోలీసులు అంటున్నారు ఐబొమ్మ రవి నేరం చేశాడు అని. అయితే ఐబొమ్మ రవిని విచారిస్తున్నప్పుడు అతను ఏమీ చెప్పడం లేదు, మౌనంగానే ఉంటున్నాడు అని చెప్పిన పోలీసులు ఇప్పుడు మాత్రం ఐబొమ్మ రవి చెప్పిన ఒక విషయం గురించి బయటకు వచ్చింది. ఐబొమ్మ రవి నేను మారిపోతాను అని అంటూ ఉన్నాడు. ఇన్నేళ్లుగా నేను పైరసీకి పాల్పడ్డాను, కానీ డబ్బులు సంపాదించాలి అనుకున్న సమయంలో నేను చేస్తున్నది తప్పు అని పసిగట్టలేకపోయాను, అనుకోలేకపోయాను అని ఐబొమ్మ రవి అంటున్నాడు. అంతేకాదు తను ఎవరు గమనించకపోవడంతో ఈ 5-6 ఏళ్లలో అతనికి ఎటువంటి ఎదురు దెబ్బలు తగలకపోవడంతో అడ్డుకునేవారు ఎవరు కనిపించకపోవడంతో ఇక నన్ను ఎవరు పసిగట్టలేరు అనుకున్న ఐబొమ్మ రవి ఛాలెంజ్లు విస్తృతి మొదలుపెట్టాడు, దమ్ముంటే పట్టుకోండి అని. అంతేకాదు నేను పేదలకు సినిమాను దగ్గర చేస్తున్నాను అంటూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాడు. ఒకవేళ నన్ను టార్గెట్ చేస్తే మీకు సంబంధించిన మరికొన్ని సినిమాలను నేను టార్గెట్ చేస్తాను అంటూ సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళను భయపెడుతూ కూడా వచ్చాడు, వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. కానీ ఐబొమ్మ రవి ఐబొమ్మ వెబ్సైట్లో కొత్త సినిమాలను కూడా పెట్టడం ద్వారా ఎక్కువ మంది జనాలు ఈ సినిమాలను ఐబొమ్మ వెబ్సైట్లో ఫ్రీగా చూడటం మొదలుపెట్టారు. అందుకే మాకు థియేటర్కి వెళ్ళి చూస్తే వేల రూపాయలు జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఐబొమ్మ రవి ఈ సినిమాలను ఐబొమ్మ వెబ్సైట్లో ఉంచడం కారణంగా మేము డబ్బులను ఆదా చేసుకోగలుగుతున్నాము, సినిమాలను ఫ్రీగా చూడగలుగుతున్నాము అని ఐబొమ్మలో సినిమాలను చూస్తున్న వాళ్ళ నుంచి ఐబొమ్మ రవికి మద్దతు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అంటూ ఉన్నాడు, నేను మారిపోయాను, నేను మారిపోతాను, నేను ఇక పైరసీ సినిమాలు సినిమాలను పైరసీ చేయను అని ఐబొమ్మ రవి అంటూ ఉన్నాడు. నేను పశ్చాత్తాపడుతున్నాను, బయటకు వచ్చిన తర్వాత నేను మామూలుగా మంచి జీవనాన్ని పొందుతాను, ఇది నేరం అని నాకు అర్థమవుతుందని ఐబొమ్మ రవి అంటూ ఉన్నాడు. కానీ విదేశీ పౌరసత్వం కారణంగా నన్ను ఎవరు పసిగట్టలేరు, ఒకవేళ పసిగట్టినా నాకు విదేశీ పౌరసత్వం ఉంటుంది కాబట్టి నేను ఈజీగా తప్పించుకోవచ్చు అని అనుకున్నాను అని ఇప్పుడు ఐబొమ్మ రవి పోలీసులతో చెప్తున్నాడు. ఐబొమ్మ రవిని చూడండి ఒకసారి, అదిగో మీరు ఆ పోలీసు వెహికల్లో కనిపిస్తున్నాడు. ఐబొమ్మ రవిని విచారణ తర్వాత మళ్ళీ విచారిస్తున్న సందర్భంలో పోలీసు వెహికల్ నుంచి కోర్టుకి తీసుకెళ్లిన సందర్భంలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ఐబొమ్మ రవికి మద్దతు ఎక్కువ పెరుగుతోంది. ఆయన్ను బెయిల్పై విడుదల చేస్తాము అంటూ కొంతమంది లాయర్ల నుంచి మద్దతు వస్తుంది. ఐబొమ్మ రవిని విడుదల చేయించడానికి మేము ఎంతవరకు అయినా వస్తాము అంటూ సమాజంలో చాలా మంది ప్రజల నుంచి మద్దతు వస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐబొమ్మ రవి ఇప్పుడు మారిపోతానని అంటూ ఉన్నాడు. మరి మీ అభిప్రాయం ఏంటి? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఐబొమ్మ రవి మారిపోవాలి అని కోరుకుంటున్నారా, మారిపోవద్దు అని మీరు కోరుకుంటున్నారా? ఐబొమ్మ రవి మారిపోతాడు అంటే మీరు నమ్ముతున్నారా, మీరు నమ్మడం లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము క్వశ్చన్ కూడా అడిగాం, ఐబొమ్మ రవి మారాలా వద్దా అనే క్వశ్చన్ మేము అడిగాం. దీనికి మారాలి అని 67% మంది అంటూ ఉంటే మారిపోవద్దు అని 33% మంది అంటూ ఉన్నారు. అంటే 33% మంది ఇంకా ఐబొమ్మలో పైరసీ సినిమాలు ఫ్రీగా చూడాలని అనుకుంటూ ఉన్నారు. కానీ మారిపోవాలి అంటున్న వారి శాతం మాత్రం ప్రస్తుతం 67%గా కనిపిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ మంది ఓట్ చేయండి. సో జనాల అభిప్రాయం ఎలా ఉంది ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాదు కమెంట్ కూడా ఒకసారి చేయండి. ఐబొమ్మ రవి మారిపోవాలి అని మీరు కోరుకుంటున్నారా, మారిపోకూడదు అని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి సాగర్తో మాట్లాడదాం. సాగర్, ఏంటి పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి ఎటువంటి విషయాలు చెప్తున్నాడు? అంతేకాదు ఐబొమ్మ రవి టీం గురించి ఏదైనా సమాచారం పోలీసులకు లభించిందా? అలాగే ఐబొమ్మ రవి మారిపోతాను అని అంటూ ఉన్నాడంట. సో మారిపోతాను అంటున్న ఐబొమ్మ రవికి ఒకవేళ అతను మారిపోతే శిక్షలు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా? ఈ కేసులో ఏం జరగబోతోంది? నిన్నటి వరకు 2 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మంది రవిని ఐబొమ్మ పైరసీ కేసులో విచారించారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటిని ముందుంచి నిన్న ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే ఏంజెలా నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఈయన దాదాపు 17 ఐబొమ్మతో పాటుగా బొప్పం టీవీకి సంబంధించినటువంటి 17 వెబ్సైట్లు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే అమెరికా
సంబంధించినటువంటి సంస్థ పేరుతోనే, తన పేరుతో ఉన్నటువంటి సంస్థ పేరుతోనే వీటన్నిటిని కొనుగోలు చేసినట్లు కూడా ఆ ఇన్వాయిస్ లను ముందుంచి ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. గతంలో 5 రోజులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించిన నేపథ్యంలోనే ఇంకా దర్యాప్తు చేయాలని చెప్పి భావించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు రెండోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆధారాలు ముందుంచి ప్రశ్నించడంతో ఖచ్చితంగా ఆ అంశాలపైన మాట్లాడాల్సిన పరిస్థితి. సో నిన్న మొదటి రోజు అయితే పూర్తిగా సహకరించిన నేపథ్యంలో రెండో రోజు ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే తాను విదేశీ పౌరసత్వం, ఎందుకంటే ఇమంది రవి గత ఒక సంవత్సరం క్రితమే కరేబియన్ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం తీసుకున్నట్లు కూడా తన అడ్వకేట్ చెప్పిన పరిస్థితి. సో అక్కడ పౌరసత్వం ఉన్న నేపథ్యంలో నేను కేసుల నుంచి తప్పించుకోవచ్చు, నేను ఈజీగా ఎందుకంటే దాదాపు 5-6 ఏళ్లుగా ఈ పైరసీ నిర్వహిస్తున్నటువంటి ఇమంది రవి. సో గత 5-6 ఏళ్లుగా నన్ను ఎవరు పట్టుకోలేదు కాబట్టి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే నేను ఆ పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్లను నిర్వహించాను. ఈ అమెరికా కంపెనీ అంటే ఎవరికి డౌట్ రాదు. సో అక్కడ ఒకవేళ కంపెనీకి సంబంధించినటువంటి దాన్ని విచారించాలన్నా అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉంటాయి. ఎందుకంటే పోలీసులు మొదటగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని సంబంధించినటువంటి వెబ్సైట్ల వివరాలు అమెరికాకు సంబంధించినటువంటి ఈఆర్ ఇన్ఫోటెక్ ని సంప్రదించగా తాను చెప్పిన మొదటి మాట కోర్టు ఆర్డర్ కాపీ ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇస్తామని చెప్పారు. కానీ ఐబొమ్మ రవికి సంబంధించిన సంస్థనే అనేది మొదట భావించలేదు. తర్వాత దాంట్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే అన్ని వెబ్సైట్లు, డొమైన్లు అన్ని కూడా ఆ సంస్థ అనుసంధానంగానే నడుస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సో అమెరికా కంపెనీ కావడం, అరేబియన్ పౌరసత్వం కావడంతో ఈజీగా నేను తప్పించుకోగలుగుతాను అని భావించనట్లుగా కూడా ఆయన పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్ విషయంలో కూడా తాను డార్క్ వెబ్సైట్స్ లను దాదాపు 60కి పైగా వెబ్సైట్ల ద్వారా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కూడా గుర్తించారు. 4 బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసి కోట్లాది రూపాయలు గడించినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తెలియదు. ఇంకా ఈ రోజు చివరి రోజు. సో ఈ రోజు దర్యాప్తులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశం. అంటే ఐబొమ్మ రవి టీం గురించి ఏదైనా సమాచారం అందిందా? ఇండియాలో అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సినీ పరిశ్రమలో ఉన్న ఇంకెవరైనా అతనికి సపోర్ట్ చేస్తున్నారు? కొంతమంది అంటున్నారు సినీ పరిశ్రమ నుంచి. ఎందుకంటే సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వకముందే ఐబొమ్మలో పెట్టడానికంటే ముందే నేను చూసిన సినిమాలు కొన్ని ఉన్నాయి అని ఐబొమ్మ రావు చెప్తున్నాడు. మరి సినీ పరిశ్రమలో ఉన్న టెక్నీషియన్స్ ఎవరైనా ఐబొమ్మ రవికి కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళు కొత్త సినిమాలను ల్యాబ్ నుంచే ఐబొమ్మ రవికి ఇస్తూ ఉన్నారా? అలాగే థియేటర్లో ఐబొమ్మ రవికి సంబంధించి వాటిని థియేటర్ ప్రింట్ని రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ సమాచారం ఏమైనా ఉందా పోలీసుల దగ్గర? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా ఇద్దరిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. పైరసీ మూవీలను సినిమా థియేటర్లలో హై క్వాలిటీ మొబైల్ ఫోన్ల ద్వారా రికార్డ్ చేసి ఐబొమ్మ రవికి వెబ్సైట్లకు టెలిగ్రామ్ ద్వారా అమ్మకాలు చేసినటువంటి ఇద్దరిని గతంలో అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఐబొమ్మ రవిని పోలీసులు గుర్తించారు. కొన్ని టెక్నికల్ ఆధారాలను కూడా ఇక్కడ పోలీసులు సేకరించారు. అయితే ఐబొమ్మ రవికి ఇక్కడ ఇంకా మరికొంతమంది కూడా సహకరిస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు కూడా తెలుస్తుంది. వారిపైన కూడా, ఎందుకంటే ఇప్పటికే నిఖిల్ అనే స్నేహితుడు కొంత సపోర్ట్ చేశాడు. సో తను ఇంకా ఎవరితోనైనా ఈ పైరసీ మూవీలను టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇంకెవరైనా పంపించారా అన్న దానిపైన పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కొంతమంది సహకరించినట్లు కూడా తెలుస్తుంది. కరేబియన్ లో దాదాపు కొంతమంది సిబ్బందిని పెట్టి ఈ పైరసీ ముఠాను ఇటు అమెరికాతో పాటుగా ఇటు దుబాయ్ లో కూడా తను సర్వర్లను ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా పైరసీకి సంబంధించినటువంటి ఐబొమ్మని బొప్పం టీవీ నిర్వహించినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సో ఆధారాలు ముందుంచి ప్రశ్నించడంతో, ఎందుకంటే వెబ్సైట్ల ఇన్వాయిస్లు, ఏంజిలా నెట్వర్క్ సంబంధించినటువంటి సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు వీటన్నిటిని ముందుంచి ప్రశ్నించడంతో ఖచ్చితంగా ఐబొమ్మ రవి ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులకు నిన్న అయితే ఈ అంశాలపైన కొంత నోరు విప్పినట్లుగానే తెలుస్తుంది. సో గతంలో తాను పౌరసత్వం ఉన్న నేపథ్యంలో తనని ఎవరు పట్టుకోలేరన్న ధీమాతో 5-6 సంవత్సరాలుగా ఎవరు పట్టుకోలేరు కాబట్టి ఇప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరన్న ధీమాతోనే పోలీసులకు సవాల్ వేసినట్లుగా కూడా ఆయన పోలీసుల కస్టడీ విచారణలో చెప్పారు. సో ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత ఇదంతా తప్పని తెలుసుకున్నానని కొంత పాశ్చాత్తాపడ్డట్లు పోలీసుల ముందు కొంత నిన్న మధ్యాహ్నం అనంతరం కూడా కస్టడీ విచారణలో కొంత తాను చెప్పినట్లుగా కూడా తెలుసు. ఇక నుంచి ఇంకా పైరసీకి సంబంధించినటువంటి జోలికి వెళ్ళనన్నట్లు కూడా ఐబొమ్మ రవి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు 3వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. మరి ఈ రోజు ఎలాంటి అంశాలు బయటపడతాయనే చూడాలి. సెక్షన్లు, ఎందుకంటే ఇప్పటికే ఒక్క కేసులో మాత్రం ఇప్పటివరకు 8 రోజులు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఇంకా మరో 4 కేసులు కూడా తన పైన ఫోర్జరీ కేసు ఉంది, ఇంకా చీటింగ్ కేసు ఉంది, ఇంకా మరికొన్ని సెక్షన్ల పైన కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఆ కేసులో ఈ రోజు కస్టడీ 3వ రోజు విచారణ పూర్తయిన అనంతరం నాంపల్లి కోర్టులో మరో కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేసి తనని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సో ఆ కేసుల్లో కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఎలాంటి అంశాలు వెలుకొస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఐబొమ్మ రవికి ఉన్నటువంటి నెట్వర్క్ అంతర్జాతీయ స్థాయిలో పైరసీ
ముఠాలతో ఉన్నటువంటి సంబంధాలు, బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్, ఆర్థిక లావాదేవీలు వీటన్నిటిపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించిన పోలీసులు ఇంకా 35 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లేఖలు రాసిన నేపథ్యంలో ఆ అంశాలు వెలుగులోకి వస్తే మరింత బెట్టింగ్ యాప్స్ తోని ఆర్థిక 100 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో బ్యాంకులకు రాసినటువంటి లేఖలు వస్తే మరింత లోతుగా ఇంకా దర్యాప్తు చేయాలని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. పాశ్చాత్తాపడ్డ నేపథ్యంలో ఐబొమ్మ రవి 3వ రోజు విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో చెప్తున్నాడు, నేను మారిపోతున్నాను, ఇక పైరసీ చెయ్యను నేను అని పశ్చాత్తాపడుతున్నాడు. నన్ను ఎవరు పట్టుకోలేరులేరు అనుకున్నాను, విదేశీ పౌరసత్వం కారణంగా ఒకవేళ పట్టుకున్నా నేను తప్పించుకోవచ్చు అని అనుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఇక నేను మారిపోయాను, ఇక ఎటువంటి పైరసీకి పాల్పడను, ఇటువంటి నేరాలు నేను చెయ్యను అని ఐబొమ్మ రవి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పశ్చాత్తాపడుతున్నాడు. అయినప్పటికీ పోలీసులు ఇంకా ఐబొమ్మ రవి టీం ఎంత ఉంది, ఆయన టీంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఐబొమ్మను బ్లాక్ చేసిన తర్వాత ఆ తర్వాత ఐబొమ్మ 1 అంటూ సైట్ కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నిజంగా ఐబొమ్మ రవి మారిపోయాను అంటే నమ్మాలనే విషయం గురించి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒకవేళ మారిపోతున్నాను అన్నప్పటికీ చట్టాల్లో ఎటువంటి సెక్షన్స్లో ఎటువంటి మార్పు జరిగే అవకాశం ఉండదు. చేసినవి నేరాలు అని కోర్టులో నిరూపిస్తే ఐబొమ్మ రవికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఆ శిక్ష నెలలు ఉంటుందా, సంవత్సరాలు ఉంటుందా, రోజులు ఉంటుందా, ఫైన్తో వదిలేస్తారా, ఏం జరుగుతుంది అనేది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఐబొమ్మ రవి మారిపోతాడు అంటే మీరు నమ్ముతున్నారా? ఐబొమ్మ రవి మారిపోవాలి అని మీరు కోరుకుంటున్నారా లేదా? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇప్పటి వరకు వచ్చిన ఒకసారి డేటాను మనం చూద్దాం. ఐబొమ్మ రవి మారిపోతాడు అంటే మారాలి అని 60% మంది మారాలి అని కోరుకుంటున్నారు, మారొద్దు అని 40% మంది అడుగుతూ ఉన్నారు. సో కమెంట్ మాత్రం బయటకు వచ్చిన తర్వాత పట్టుకోవడం మళ్ళీ కష్టం. ఐబొమ్మ లాంటివి ఇంకా